చూడండి, చాప్టర్ వచ్చేసి ఎనిమల్ డైవర్సిటీ 2. ఎనిమల్ డైవర్సిటీ 2. ఇతను ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఎవరు ఇతని పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ షేర్వుడ్ రోమర్. ఆల్ఫ్రెడ్ షేర్వుడ్ రోమర్. ఇతను ఎవరంటే ఏ పెలియంటాలజిస్ట్ పార్ ఎక్సలెన్స్, కోఆపరేటివ్ anatomist and a specialist in the study of the vertebrate evolution. చూడండి, జువాలజీలో మనం ఎంత స్లో చదివితే అంత ఫాస్ట్గా ఎక్కుతుంది బ్రెయిన్. అది దీంట్లో టెక్నిక్. ఓకే, ఆల్ఫ్రెడ్ షోవర్ వుడ్ రోమర్ అతను ఒక పెలియంటాలజిస్ట్ పార్ ఎక్సలెన్స్, కంపారేటివ్ అనాటమిస్ట్ అండ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ద స్టడీ ఆఫ్ వర్టిబ్రేట్ ఎవల్యూషన్. అంటే ఇక్కడ ఏం చెప్తాడు, మొత్తం వర్టిబ్రేట్స్ కూడా చెప్తున్నాడు. అంటే ఏంది వర్టిబ్రేట్స్ అంటే ఏంది? వెన్నెముక, నోటోకార్డ్ కానీ వెన్నెముక కానీ ఉండే జీవులు అన్నిటికీ కూడా ఏమంటారంటే వర్టిబ్రేట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నోటోకార్డ్ అన్నా వెన్నెముక అన్నా రెండు ఒకటే. అట్లాంటి జీవులను వర్టిబ్రేట్ కాలం అని అంటారు, వర్టిబ్రేట్ ఎవల్యూషన్ అని అంటారు. ఎనిమల్ డైవర్సిటీ 2. ద bioarchitecture of the chordates. The bioarchitecture of the chordate and the emerging bioarchitect. The bioarchitecture of the chordates and the emerging bioarchitect. ఇక్కడ ఏం ఆడుతున్నారంటే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది chordates. A brief history of chordates. About 60,000 known species of highly evolved heterogeneous group of organisms constitute the phylum Chordata. The evolution of chordates dates back to more than half of an year. The evolution of chordates dates back to more than half an billion years. The development of flexible rod-like notochord along the dorsal aspect ante amisham idi of embryo. The development of a flexible rod edi notochord along the dorsal aspect of the embryo and దాంతో పాటు the attachment of various muscles to the endoskeletal structure helping side by side swimming movements, considered a major factor in the evolution of the chordates. వీడు ఏమంటారంటే కార్డేటార్స్ అంటే ఏంటి? చేపలు ఎలా పుట్టినాయి అనే దానికి వీడు కారణాలు చెప్తున్నాడు. ఏదంటే చేపలలో మనకు నోటోకార్డ్ ఉంటుంది, అది ఫ్లెక్సిబుల్ రాడ్. తర్వాత వచ్చేసి మనకు చేపలలో ఎంబ్రియో దశ నుంచే మనకి ఏమవుతుందంట, వెన్నెముక ఏర్పడుతుంది. మనం చూస్తూ ఉంటాం, మనకు చేప పిల్లలు చిన్న చిన్న తొట్టిలో వదిలినప్పుడు అవి కదులుతూ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చీల్చి చూస్తే చిన్న వెన్నెముక ఉంటుంది. సో అది అనమాట, దాన్ని నోటోకార్డ్ అంటారు. అంటే ఎంబ్రియో దశలో కూడా, చేప యొక్క ఎంబ్రియో దశలో కూడా డార్సల్ సైడ్లో మనకు నోటోకార్డ్ వెన్నెముక ఉంటుంది. దాంతోపాటు ఎండోస్కెలిటన్ అనేది అటాచ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. ఇవన్నీ దేనికి ఉపయోగపడుతుంది? చేప ఈదడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ కారణాలతోనే మనకు ఎవల్యూషన్ ఆఫ్ కార్డేటా అనేటివి ఆవిర్భావం చెందినాయని చెప్తున్నాడు. కార్డేటాస్ ఆర్ ఎంటరోసీలస్. Chordata are enterocoelous and deuterostomes with their closer invertebrates. Chordates are enterocoelous deuterostomes with their closest invertebrates relatives in a group Echinodermata. Chordates are enterocoelous deuterostomes with their closest invertebrate relatives in the group Echinodermata. వీడు ఏమంటారంటే ఎకినోడెర్మాటాలో మనకు ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి, అవి ఈ కార్డేటస్కు దగ్గర బంధువులు అని చెప్తున్నాడు. అంటే కార్డేట లక్షణాలు
ఈ ఎకినోడెర్మటా గ్రూప్లో ఉన్న ఒక ఒక దాంట్లో ఉన్నాయి. అవి ఏంటి? ఈ ఎకినోడెర్మటా గ్రూప్లో ఉండేవి ఇన్వర్టిబేట్స్, వెన్నెముక లేని జంతువులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీనిలో ఉండే జీవులు కార్డేటాలో ఉండే ఎంట్రోసీలస్, డిట్రోస్టోమ్స్ అనే జీవుల మాదిరిగా బంధువులు అంటే బంధుమిత్రులు ఒకటే పోలికలు ఉన్నాయని చెప్తున్నాడు. అది నేను డిస్కస్ చేసేటప్పుడు చెప్పిన ఆల్రెడీ పాయింట్. ఎంటిరోడెర్మటాలో ఉండే జీవులన్నీ కూడా వర్టిబ్రేట్ లక్షణాలు ఉన్నాయని స్ట్రెస్ చేసి చెప్పినాను అక్కడ. మీరు రివిజన్ చేసేటప్పుడు చూడండి. ఎకినోడెర్మటాలో ఉండే జీవులు ఇన్వర్టిబ్రేట్సే, అయినప్పటికీ వర్టిబ్రేట్స్ అంటే కార్డేటా లక్షణాలను చూపిస్తాయని చెప్పేసినాను. ఏ మిడ్ డార్సల్ ఎక్టోడర్మల్ హాలో నాన్ గ్యాంగ్లియేటెడ్ నర్వ్ కార్డ్. ఏ మిడ్ డార్సల్ ఎక్టోడర్మల్ హాలో నాన్ గ్యాంగ్లియేటెడ్ నర్వ్ కార్డ్. ఎక్కడ ఉంటుంది ఇది? అబౌవ్ ద నోటోకార్డ్ విచ్ డిఫరెన్షియేట్స్ ఇంటూ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నేను ఏదైతే ఇవన్నీ చెప్పినానో ఇప్పుడు చూడండి, ఇక్కడ నోటోకార్డు ఉంది సార్. ఆ నోటోకార్డు, ఈ నోటోకార్డు ఎలా ఉందంట? ఏ మిడ్ డార్సల్ ఎక్టోడర్మల్గా ఉంది, హాలోగా ఉంది, నాన్ గ్యాంగ్లియేటెడ్గా ఉంది. అటువంటి నోటోకార్డ్ అనేది అటువంటి నర్వ్ కార్డ్ ఇది. అటువంటి నర్వ్ కార్డ్ అనేది దేనిపైన ఉంది? నోటోకార్డు వెన్నెముక పైన ఉంది. ఇప్పుడు ఇదేమైందంట? 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి మెదడుగా, ఒకటి వెన్నెముకగా, స్పైనల్ కార్డ్గా విడిపోయిందని చెప్తున్నాడు. ఈజ్ అనదర్ కాంట్రాస్టింగ్ ఫీచర్స్ వెన్ కంపేర్ టు ఇన్వర్టిబ్రేట్స్ నాన్ కార్డేట్స్. ఇది ఇంకో రకమైన ప్రత్యేకమైన వ్యతిరేక లక్షణము. దేనికో? నాన్ కార్డేటర్స్కు మరియు కార్డేటర్స్కు. ఇది అంటే దీని అర్థం ఏంటంటే ఇవి కార్డేటాలో ఉన్నాయి, అంటే ఏంది? వర్టిబ్రేట్లో ఉన్నాయి, ఇవి లేవు అని చెప్తున్నాడు. ఇది ప్రత్యేకమైన లక్షణం. ఇది ఒకటి, 2 పాయింట్లు చెప్పినాడు కూడా. నాన్ కార్డేటాలో లేనిది కార్డేటాలో ఉన్నది. ఇక్కడ నాన్ కార్డేటా అంటే ఇన్వర్టిబ్రేట్లో ఉన్నది, ఇక్కడ లేనిది అని చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కూడా దగ్గర లక్షణాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ద నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వర్టిబుల్ కాలం. నోటోకార్డు రాంగ దేన్ని తీసేసి రీప్లేస్ అవుతుందంటే దాని ప్లేస్లో వచ్చి వర్టిబుల్ కాలం ఉంటుంది. ఈ వర్టిబుల్ కాలం ఏం చేస్తుంది? ఎన్క్లోజెస్ అండ్ ప్రొటెక్ట్స్ ది నర్వ్ కార్డ్. చెప్పా కదా, మనము యూట్యూబ్లో కొట్టి చూడండి. నర్వ్ కార్డు ఇప్పుడు బ్రెయిన్ ఎట్లుంది? ఇది వెన్నెముక ఉంది. వెన్నెముక లోపల నర్వ్స్ ఉంటాయా? ఉండవా? ఎస్. వెన్నెముక ఎందుకంటే మనకు లోపల ఉండే నరాలన్నీ కాపాడుతుంటారు అనమాట. అది వాడు చెప్పేది ఇక్కడ. నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ వర్టిబుల్ కాలం. వర్టిబుల్ కాలం ఎన్క్లోజెస్ అండ్ ప్రొటెక్ట్స్ ది నర్వ్ కార్డ్ ఇన్ ద హయ్యర్ కార్డేట్స్, ఇన్ ద వర్టిబ్రేట్స్, ఇన్ ద క్రేనియేట్స్. చూడండి ఎన్ని పదాలు ఉన్నావో. మీరు చూడండి, హయ్యర్ కార్డేట్స్ అంటే వెన్నెముక ఉన్న జంతువులు, వర్టిబ్రేట్స్ అన్నా కూడా వెన్నెముక ఉన్న జంతువులే. క్రేనియం అన్నాడు. చూడండి, క్రేనియేట్స్ అంటే కూడా అంటే ఏంది? పుర్ర వేరు, వెన్నెముక వేరు, వెన్నెముక వేరు. అటువంటి జీవులను కూడా క్రేనియేట్స్ అంటారు. చూడండి, దీన్ని ఈ విధంగా పిలుస్తారు, ఇట్లా పిలుస్తారు, ఇంకో రకంగా పిలుస్తారు. ఏది? వర్టిబ్రేట్స్కు పిలుస్తారు. దీస్ ఆర్ 2 more distinguished features, the pharyngeal slits and muscular post-anal tail. There are 2 more distinguishing features. 2 వేరు లక్షణాలు చూపిస్తుంది. ఒకటేమో ఫారెంజియల్ స్లిట్స్ అనే లక్షణం చూపిస్తుంది, రెండవది మస్కులార్ పోస్ట్ యానల్ టైల్ చూపిస్తుంది అనమాట. అంటే ముందు గొంతు, వెనకాల తోక అని చెప్తున్నాడు. ద యూరోకార్డేట్స్ అండ్ సెఫలోకార్డేటాస్. ద యూరోకార్డేట్స్ అండ్ సెఫలోకార్డేటా ఆర్ ద నాన్ వర్టిబ్రేట్ కార్డేట్స్. వెరీ ఇంపార్టెంట్. నాన్ వర్టిబ్రేట్ కార్డేటస్ కిందకి ఏమేమి వస్తాయంటే యూరోకార్డేటా జీవులు వస్తాయి మరియు సెఫలోకార్డేటా జీవులు వస్తాయి అన్నమాట. ద అపియరెన్స్ ఆఫ్ జాస్ ఈజ్ పర్హాప్స్ ద మేజర్ ఎవల్యూషనరీ స్టెప్ దట్ లీడ్స్ టు ద డామినేషన్ ఆఫ్ ది జాడ్ ఫిషెస్ డ్యూరింగ్ ద డినోనియన్ పీరియడ్. ఏ పీరియడ్? డినోనియన్ పీరియడ్. వీడేమంటా అంటే డినోనియన్ పీరియడ్ కాలంలో, అంటే క్రీస్తు శకం డినోనియన్ పీరియడ్ కాలంలో వాడేమంటాడు?
చేపలకు దవడలు వచ్చినాయంట. దవడలు రావడం వల్ల ఆ వేరే జీవులతో పోల్చుకుంటే ఈ చేపలు, దవడలు ఉన్న చేపలు అనేటివి బాగా అభివృద్ధి అయ్యి ఎక్కువ శాతము చేపలుగా అభివృద్ధి అయినాయంట మిగతా జీవులన్నీ. అందుకే మేజర్ ఎవల్యూషనరీ స్టెప్ ఏది అంటే డామినేషన్ ఆఫ్ ది జాడ్. జాడ్ అంటే ఏంది? దవడలు ఉన్న చేపలు అని. సో అందుకే మనకు చేపలన్నీ ఏముంటాయంటే దవడలు ఉంటాయి దానికి. అది ఎప్పుడు డివోనియన్ పీరియడ్లో కనపడినవి. నెక్స్ట్ ద యాంఫీబియన్స్. యాంఫీబియన్స్ అంటే ఏంది? నీటిలో ఉంటాయి మరియు మట్టి మీద బతుకుతాయి. ద యాంఫీబియన్స్ ఇన్వైడెడ్ ది ల్యాండ్ బట్ దే ఆర్ రిమైండ్ అన్ ఇంపర్ఫెక్ట్ గ్రూప్. యాంఫీబియన్స్ ఇన్వైడెడ్ ల్యాండ్ బట్ దే రిమైండ్ అన్ ఇంపర్ఫెక్ట్ గ్రూప్. ఎందుకంటే దే కుడ్ నాట్ అడాప్ట్ కంప్లీట్లీ టు టెరెస్ట్రియల్ లైఫ్. వీడు ఏమంటే యాంఫీబియన్స్ అనే జీవులను మనము భూమిలోకి తీసుకువచ్చినాం, కానీ అది ఒక ఇంపర్ఫెక్ట్ గ్రూప్, అసంపూర్ణమైన జాబితాలో మనం జతపరిచినాము. ఎందుకంటే యాంఫీబియన్స్ కంప్లీట్గా భూమి మీద బతకలేవు, కంప్లీట్గా నీళ్ళ మీద బతకలేవు అని చెప్తున్నాడు. అందుకనమాట. అందుకే ఈ యాంఫీబియన్స్ అనే దానిని ఇంపర్ఫెక్ట్ గ్రూప్లో పెట్టామంటున్నాడు. ద యాంఫీబియన్స్ ఇన్వైడెడ్ ల్యాండ్ బట్ దే రిమైండ్ అన్ imperfect group because they could not adapt completely to terrestrial life. They have to return to water to lay eggs. చూడండి, అవి ఏమంటాయి? కొన్నాళ్లకు నేల మీద బతికినప్పటికీ గుడ్లు పెట్టడానికి వాటర్లోకి వెళ్తాయని చెప్తున్నాడు. దే హ్యావ్ టు రిటర్న్ టు వాటర్ టు లే ఎగ్స్. ద నెక్స్ట్ గ్రూప్ టు హ్యావ్ ఎవాల్వ్డ్ వేర్ ద రెప్టైల్స్. మనము తర్వాత డిస్కస్ చేసేది అంటే రెప్టైల్స్ గురించి అంటున్నాడు. రెప్టైల్స్ గురించి. రెప్టైల్స్ అంటే ఏంటివి? తొండలు, ఉడతలు అవి అనమాట. సో అవి చేపల తర్వాత పుట్టాయని చెప్తున్నాడు. ద నెక్స్ట్ గ్రూప్ టు హ్యావ్ ఎవాల్వ్డ్ వేర్ ద రెప్టైల్స్ అండ్ దే ఇవేంటివి? అండ్ దే డామినేటెడ్ ది ఎర్త్. చేపలు అంతరించిపోయిన తర్వాత రెప్టైల్స్ వచ్చినాయి. తొండలు, ఉడతలు. మీరు బాగా గమనించినారా? జిరాఫీలు ఇవన్నీ కూడా రెప్టైల్స్ కిందకి వస్తాయి. మనం జురాసిక్ పార్క్ సినిమా చూస్తుంటాం, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. భూమి మీద ఇవి ఎక్కువ బతికినాయి. ఎప్పుడు? డ్యూరింగ్ ద మెసోజాయిక్ ఎరా. క్రీస్తు శకము మెజోజాయిక్ ఎరాలో పుట్టినాయి ఇవి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, గెయిన్ టు బాడీడ్ డైనోసార్స్ కదా, అది రెప్టైల్స్ ఇవన్నీ దీ జాతిలోకి వస్తాయి. దే డెవలప్డ్ ఏ డ్రై స్కేలీ స్కిన్ అండ్ క్లియోడిక్ ఎగ్స్. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ వర్డ్. ఈ డైనోసార్స్ అనబడే రెప్టైల్స్ వాటి యొక్క చర్మం ఎలా ఉంటుంది? డ్రై స్కేలీ స్కిన్ అండ్ క్లీడోడిక్ ఎగ్స్ ఆల్సో కాల్డ్ ది ఆమ్నియాటిక్ ఎగ్స్ ఉంటాయి. ఈ క్లీడోడాయిక్ ఎగ్స్కి ఇంకొక పదం ఏంటంటే ఆమ్నియోటాయిక్ ఎగ్స్ అంటారు. ద రెప్టైల్స్ గివ్స్ రైజ్ టు టూ మేజర్ గ్రూప్స్. ఒకటి ఏవ్స్, ఒకటి మ్యామిల్స్. ఈ రెప్టైల్స్ అనేవి రెండు గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూప్ ఏమో ఏవ్స్ అంటే పక్షులు, రెండో గ్రూప్ ఏమో మ్యామిల్స్ అంటే ఏంది? మనుషులుగా ఏర్పడినారని చెప్తున్నాడు. పక్షులుగా, మ్యామిల్స్గా, మనుషులుగా. నెక్స్ట్ కిడ్నీస్ చూద్దాం. కిడ్నీస్ గురించి. కిడ్నీస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి? ప్రిమిటివ్ ప్రోనెఫ్రాన్స్. Kidneys evolved from the primitive pronephrons to mesonephrons and finally the metanephrons. చూడండి, ఫస్ట్ ప్రోనెఫ్రాన్స్కి ఏర్పడినాయి కిడ్నీలు, దాని తర్వాత మెసోనెఫ్రాన్స్కి ఏర్పడినాయి, దాని తర్వాత మెటానెఫ్రాన్స్కి ఏర్పడినాయి. ఈ మెటానెఫ్రాన్స్ ఎక్కడ వచ్చింది? బాగా గుర్తుపెట్టుకున్నా, మనం పొద్దున చదివినాం. ఏదంటే ఫైలం ఎనలిడా, వానపాములో కనపడుతుంది ఇది. ఓకే, ఫైలం ఎనలిడాలో కనపడుతుంది. ఫైనల్లీ మెటానెఫ్రాన్స్గా మారిపోయింది. దేర్ వాజ్ అన్ కంటిన్యూస్ కాంప్లెక్సిటీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్. ఓకే, ఫాజిల్ రికార్డ్స్ ఆఫ్ కనెక్టింగ్ లింక్స్ సచ్ యాజ్ ఆస్టియోలెప్టిన్ ఫిషెస్. Fossil records of connecting links such as the osteoleptin fishes and labyrinthodont amphibians. తర్వాత థిరాప్సిడ్ రెప్టైల్స్.
Fossil records of connecting links such as the osteoleptis fishes, labyrinthodont amphibians, and therapsid reptiles and therapside dinosaurs are available to endorse the presumed course of coordinate evolution are available to endorse the presumed course of coordinated evolution. చూడండి ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మనకు కోఆర్డినేటెడ్ ఎవల్యూషన్కి మన జాబితాలోకి వస్తాయి కదా. ఇవన్నీ కనెక్టింగ్ లింక్స్ అనమాట. ఇవన్నీ ఏది ఆస్ట్రియోలెపిడ్ ఫిషెస్ కానీ, లెబ్రియాతో డాంట్ కానీ, తర్వాత అంఫిబియన్స్, తర్వాత థిరాప్సిడ్ రెప్టైల్స్ కానీ, థిరాప్సైడ్ డైనోసార్స్ కానీ ఆర్ అవైలబుల్ టు ఎండోర్స్ ద ప్రెస్ మోడెడ్ కోర్స్ ఆఫ్ కోఆర్డినేట్ ఎవల్యూషన్. ద ఆరిజిన్ ఆఫ్ amnion and other fetal membranes. The origin of amnion and other fetal membranes in the reptiles. Air sacs, feathers of birds. Air sacs, feathers of birds, and the hair, mammary gland, and chorioallantic placenta of mammals. Chorioallantic placenta of mammals. Chorioallantic placenta of mammals are the major bioarchitectural wonders. The notochord world witnessed through the courses of evolution. The notochord world witnessed through the courses of evolution. The notochord world witnessed through the courses of evolution. The current era is definitely the age of the mammals. The current era is definitely the age of the mammals. ఒకటి Homo sapiens sapiens. The modern man is sitting on the top. గుర్తుపెట్టుకో, ద హోమో సెపియన్స్ అండ్ సెపియన్స్ ద మోడర్న్ మ్యాన్ కిందకి వస్తాడు. ఎక్కడ కూర్చోడు? పైన కూర్చోడు. ఈ టాప్ ఈ సిట్టెడ్ ఆన్ ద టాప్ అండ్ విజువలైజింగ్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆన్ హిజ్ మైండ్ స్క్రీన్. There was a tremendous genetic transformation making man unique. For example, the gene FOXP2 is believed to play a key role in human language expression. Along with some other essential genes that kept man apart from the other organisms. ఓకే, మిగతా జీవుల నుంచి మినహాయించింది అంటే పక్కన పెట్టినాడు. దట్ కెప్ట్ మ్యాన్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. దే ఎనేబుల్డ్ మ్యాన్ డెవలప్డ్ కాగ్నిటివ్ స్కిల్స్. సో అవే మనిషి యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ అభివృద్ధి అవ్వడానికి దోహదపడ్డాయి. దే ఎనేబుల్డ్ హిమ్ డెవలప్డ్ ది కాగ్నిటివ్ స్కిల్స్ రిచ్లీ డిజైరింగ్ హీజ్ స్పెసిఫిక్ epithet. దీన్నే దాన్ని ఏమంటారు? సెపియన్స్ అంటారు. మీనింగ్ వైజ్ ఆర్ ఇంటెలిజెంట్. సెపియన్స్ అంటే ఏంది చూడండి, ఇది ఇంపార్టెంట్. సెపియన్స్ అంటే తెలివి. సెపియన్స్ మీన్స్ యూజ్ అండ్ ఇంటెలిజెంట్. ఏ నేమ్ విచ్ వాజ్ సో optimally given by Linnaeus. A name sapiens mean use or intelligent. A name which was given so optimally given by Linnaeus. Well,
we had look into the bioarchitect of the coordinate body. And who is this emerging architect? Of course, man himself, because he is governing the process of evolution, making himself the emerging bioarchitect, making himself the emerging bioarchitect.